అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రాచీన సంస్కృత గ్రంథంలోకి వెళ్తున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఏదో ఒక బోధనతో మొదలవదు, ఒక పెద్ద రహస్యంతో మొదలవుతుంది. ఇంతకీ ఏంటా రహస్యం? పదండి చూద్దాం. ఈ కథకి హీరో ఎవరంటే నారద మహర్షి. ఆయన ఒక యాత్రలో ఉన్నారు. కాని ఇది మామూలు యాత్ర కాదు. ఆయన ప్రయాణిస్తున్న కాలం కలియుగం, అంటే అంతా పతనమైపోతున్న యుగం. చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి ఆయన మనసు చాలా కలత చెంది ఉంది. అలా వెళ్తూ వెళ్తూ యమునా నది ఒడ్డున ఆయనకొక దృశ్యం కనిపించింది. అది ఎంత వింతగా ఉందంటే అంతే విచారంగా కూడా ఉంది. అసలు మన కథలోని అసలైన చిక్కుముడి మొదలయ్యేదే ఇక్కడే. ఆ దృశ్యం చూశాక కొన్ని ప్రశ్నలు మొదలవుతాయి. వాళ్ళు ఎవరు? మరి ముఖ్యంగా తల్లి అంత యవ్వనంగా ఉంటే కొడుకులు అంత ముసలివాళ్లుగా ఎందుకున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానం వెతకడమే ఈ కథ. సరే, నారదుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఏంటి మీ కథ అని అడుగుతారు. అప్పుడే ఆయనకి ఒక విషయం అర్థమవుతుంది. ఇది ఒక మామూలు కుటుంబం కాదు, ఇది ఒక సజీవమైన రూపకాలంకారం. అంటే వాళ్ళు కనిపించేదానికి వెనుక ఇంకేదో పెద్ద అర్థం దాగి ఉంది. అప్పుడు ఆ రహస్యం వీడుతుంది. వాళ్ళు ముగ్గురు కేవలం మనుషులు కాదు, వాళ్ళు కొన్ని గొప్ప భావనలకి ప్రతీకలు. ఎవరా తల్లి? ఆవిడే భక్తి. మరి ఆ పక్కన పడి ఉన్న ఇద్దరు కొడుకులు? ఒకరు జ్ఞానం, ఇంకొకరు వైరాగ్యం. అంటే చూడండి, వాళ్ల బాధ కేవలం వాళ్లది కాదు, అది మొత్తం ప్రపంచ పరిస్థితికి ఒక సంకేతం. ఆ ప్రపంచమే కలియుగం. నారదుడు దేని గురించైతే బాధపడుతున్నాడో ఆ యుగానికే ఇది అద్దం పడుతోంది. ఎందుకంటే ఈ కలియుగంలో సత్యం, దయ, కరుణలాంటివి దాదాపుగా మాయమైపోయాయి. ఎక్కడ చూసినా మోసం, గొడవలు. మరి చెప్పండి, ఇలాంటి వాతావరణంలో జ్ఞానం, వైరాగ్యం బ్రతకగలవా? నిలబడలేవు. అందుకే అవి అలా నిర్జీవంగా పడి ఉన్నాయి. కాని ఇక్కడే కథలో ఒక ఊహించని మలుపు వస్తుంది. ఆ తల్లి అంటే భక్తి నారదుడితో ఒక మాట అంటుంది. ఒక ప్రత్యేకమైన చోట తనకి ఒక అద్భుతం జరిగిందని చెబుతుంది. భక్తి ప్రయాణం కూడా ఒక కథలాంటిదే. ఆవిడ ద్రావిడ దేశంలో, అంటే దక్షిణ భారతదేశంలో పుట్టింది. అక్కడ్నుండి కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా ప్రయాణిస్తూ నెమ్మదిగా బలహీనపడి ముసలిదైపోయింది. కాని ఎప్పుడైతే పవిత్రమైన వృందావనంలో అడుగుపెట్టిందో అంతా తలకిందులైంది. ఆవిడేమంటుందంటే, వృందావనం రాగానే నాకు పునర్జన్మ వచ్చినట్టయింది, మళ్లీ యవ్వనవతిగా, అందంగా, సంపూర్ణంగా మారిపోయాను. ఇది కథలో చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఇది ఆ చిక్కుముడిని విప్పే బదులు ఇంకాస్త పెద్దదిగా చేస్తుంది. ఆ విరోధాభాసమేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఒకవైపు భక్తి వృందావనంలోకి రాగానే యవ్వనంగా, బలంగా మారిపోయింది. మరోవైపు ఆమె కొడుకులైన జ్ఞానం, వైరాగ్యం మాత్రం ఇంకా ముసలివాళ్లుగానే, నిర్జీవంగానే పడియున్నారు. ఎందుకిలా? తల్లి బాగుపడినప్పుడు కొడుకుల్ని ఎందుకు బాగుచేయలేకపోయింది? ఈ ప్రశ్నకి ఇప్పుడు నారదుడు ఒక అద్భుతమైన సమాధానమిస్తాడు. ఆయన చెప్పే జవాబు ఈ సమస్య మొత్తాన్నే మనం చూసే దృష్టినే మార్చేస్తుంది. అసలు ఈ చీకటి యుగంలోనే ఒక గొప్ప అవకాశం దాగి ఉందని ఆయన వివరిస్తారు. చూడండి, ఈ గ్రంథం చెప్పే ముఖ్యమైన విషయమేంటంటే ఒక్కో యుగానికి ఒక్కో ప్రత్యేకమైన దారి ఉంటుంది. పాత యుగాల్లో అయితే తపస్సు, యోగా, పెద్ద పెద్ద యజ్ఞాలు, ఇలాంటి కఠినమైన మార్గాలుండేవి. కాని కలియుగంలో ఉన్నవాళ్లకి అవి చాలా కష్టం. అందుకే అందరూ తేలికగా పాటించగల ఒక దారి అవసరమైంది. అందుకే అంటారు, తపస్సు, యోగా, ధ్యానం వీటి ద్వారా కూడా దొరకని ఫలితం కలియుగంలో కేవలం దేవుడి నామాన్ని పలకడం ద్వారా, అంటే సంకీర్తన ద్వారా పూర్తిగా దొరుకుతుంది. అంటే కలియుగంలో ఎన్ని లోపాలున్నా మోక్షానికి ఇదే అన్నిటికన్నా సులువైన దారి అన్నమాట. ఇప్పుడు చూడండి, అసలు రహస్యం ఎలా వీడిందో. ఈ యుగానికి ప్రత్యేకంగా సూచించిన మార్గం భక్తి. అందుకే ఆవిడ యవనంగా, బలంగా ఉంది. మరి ఆమె కొడుకులు? అంటే పాత మార్గాలైన జ్ఞానం, వైరాగ్యం అవి ఈ యుగానికి అంతగా పనిచేయవు కాబట్టి బలహీనంగా ఉన్నాయి. అదన్నమాట సంగతి. సరే, కథ దాదాపు చివరికి వచ్చేసింది. భక్తి బలంగానే ఉంది. మరిప్పుడు నిర్జీవంగా పడి ఉన్న జ్ఞానం, వైరాగ్యాన్ని ఎలా లేపాలి? వాళ్లని మేల్కొల్పడానికి నారదుడికి ఒక గొప్ప సాధనం దొరుకుతుంది. ఏంటది? చూద్దాం. కాని ఇక్కడ ఇంకొక చిన్న సమస్య ఉంది.
మనం ముందే అనుకున్నాం కదా, కలియుగంలో ప్రతి దానిలోంచి సారం అంటే ఆ జీవం పోయిందని. అలాంటప్పుడు పోయిన ఆ సారాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాగల శక్తి దేనికుంది? దానికి సమాధానమే శ్రీమద్భాగవతం. ఈ గ్రంథాన్ని సాక్షాత్తు దైవం యొక్క సాహిత్య రూపంగా వర్ణించారు. కలియుగంలోని అన్ని రోగాలకి ఇదే అంతిమ పరిష్కారం, ఇదే అసలైన ఔషధం అని నమ్ముతారు. చూశారు కదా, ఈ ప్రాచీన కథ సమాజ పతనానికి పరిష్కారంగా ఒక పవిత్ర గ్రంథాన్ని చూపించింది. మరి ఈ రోజుల్లో, మన కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక ఆశ కోసం, ఒక దారి కోసం మనం ఏ ఆలోచనల వైపు లేదా ఏ గ్రంథాల వైపు చూస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచం కొన్నిసార్లు చాలా గందరగోళంగా, నిరాశాజనకంగా అనిపిస్తోంది కదా. అవును. ఇలాంటి సమయంలో ప్రశాంతత కోసం, ఒక స్పష్టమైన దారి కోసం వెతకడం చాలా సహజం. ఈరోజు మనం చూడబోయే ఆధారం సరిగ్గా ఇదే సమస్య గురించి మాట్లాడుతుంది. ఇది వేల సంవత్సరాల క్రితం నాటి ఒక సంభాషణ అయినా హ్మ్, దానిలోని ప్రతిధ్వనులు ఈనాటికి మనకు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. మనం పద్మపురాణంలోని శ్రీమద్భాగవత మహాత్మ్యం మొదటి అధ్యాయంలోకి వెళ్తున్నాం. అవును. అయితే దీని కేవలం ఒక పాత గ్రంథంలా చూడకూడదు. కరెక్ట్. ఇది కలియుగమనే ఒక క్లిష్టమైన కాలంలో ఆధ్యాత్మిక స్పష్టతను ఎలా పొందాలి అనే ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతికే ఒక నాటకీయమైన ప్రయత్నం. కథలో కథగా సాగే ఒక అద్భుతమైన సంవాదమిది. సరిగ్గా ఈ సంభాషణ ద్వారా ఈ యుగం యొక్క అసలు సమస్యలేమిటో, దానికి పరిష్కారంగా ఏం సూచించబడిందో లోతుగా తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రయాణం శౌనక అనే ఋషి అడిగిన కొన్ని సూటి ప్రశ్నలతో మొదలవుతుంది. సరే, అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. కథ నైమిషారణ్యం అనే పవిత్ర ప్రదేశంలో మొదలవుతుంది. అక్కడ శౌనక మహర్షి సూతమహామునిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అవి వింటుంటే ఇవి మనందరి మదిలో మెదిలే ప్రశ్నలే అనిపిస్తుంది. ఏంటవి? ఈ కాలంలో నిజమైన భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవి ఎలా పొందాలి? మనల్ని చుట్టుముట్టే ఈ మాయను, మోహాన్ని ఎలా జయించాలి? ఇలాంటివన్నమాట. ఆయన ప్రశ్నల్లో ఒక తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా కలియుగంలో మనుషులు సహజంగానే ఆసుర స్వభావం వైపు మళ్లుతున్నారని, వారిని శుద్ధి చేసే మార్గం ఏమిటని అడుగుతారు. సంస్కృతంలో ఆసురతాం గతా అంటారు. అంటే మనుషుల స్వభావంలోనే నెమ్మదిగా రాక్షసత్వం ప్రవేశిస్తోందని ఆయన ఆవేదన. ఈ తీవ్రమైన ప్రశ్నలకు సూతులు నేరుగా జవాబు చెప్పడు. బదులుగా ఆయన మనల్ని ఒక కథలోకి తీసుకెళ్తాడు. త్రిలోక సంచారి అయిన నారద మహామునికి ఎదురైన ఒక అనుభవాన్ని చెప్పడం మొదలుపెడతాడు. ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. నారదుడు అంటే మనకు గుర్తొచ్చేది ఎప్పుడూ ఆనందంగా నారాయణ నామస్మరణతో వీణ వాయిస్తూ తిరిగే ఒక ఉత్సాహభరితమైన రూపం. అవును. కాని ఇక్కడ ఆయన చాలా విచారంగా, కృంగిపోయి కనిపిస్తాడు. మూలంలో ఉన్న వర్ణనైతే అద్భుతంగా ఉంటుంది. గతవిత్తో యథా జనః అంటే తన సర్వస్వం కోల్పోయిన ఒక ధనవంతుడిలా ఉన్నాడని. అంతటి నిరాశ. ఆయనను చూసి సనక సనందనాది కుమారులు కారణమడుగుతారు. అప్పుడు నారదుడు కలియుగంలోని పరిస్థితులపై తన ఆవేదనను మొత్తం వెళ్లగక్కుతాడు. ఆయన భూలోకంలోని పుష్కరం, ప్రయాగ, కాశీ, గోదావరి తీరం ఇలా అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగానని, కాని ఎక్కడా తనకు మనశ్శాంతి దొరకలేదని చెబుతాడు. ఎందుకంటే ఆ యుగానికి అధిపతి అయిన అధర్మమిత్రుడు కలిప్రభావం వల్ల సత్యం, తపస్సు, శౌచం, దయ, దానం వంటివన్నీ మాయమయ్యాయని వాపోతాడు. ఆయన చెప్పిన కొన్ని నిర్దిష్టమైన విషయాలు వింటుంటే అవి ఈనాటి పరిస్థితులకు అద్దం పడుతున్నట్టు అనిపిస్తోంది. నిజమే. ఉదాహరణకు, మనుషులు కేవలం పొట్ట నింపుకోవడానికే బ్రతుకుతున్నారని అంటాడు. ఆ శ్లోకంలో ఏమంటారు? ఉదరం భరిణో జీవా. అదే, ఇది నేటి మన ర్యాట్ రేస్ లేదా వినియోగదారుల సంస్కృతిని గుర్తు చేయడం లేదా? కేవలం బ్రతకడం కోసం, సంపాదన కోసం జీవితాన్ని వెళ్లదీయడం. సరిగ్గాదే. ఆయన కేవలం ఆధ్యాత్మిక పతనం గురించే మాట్లాడటం లేదు, సామాజిక విలువల గురించి కూడా. అవును, సామాజిక విలువల పతనాన్ని కూడా స్పృశిస్తున్నాడు. మోసపూరితంగా మాట్లాడుతున్నారని, కూటభాషిణః, ఇళ్లల్లో స్త్రీలదే పెత్తనమని, బావమరుదులు సలహాదారులుగా మారారని, లోభంతో కన్యలను అమ్ముకుంటున్నారని, ఇలా కుటుంబ సంబంధాలు ఎలా క్షీణిస్తున్నాయో కూడా వివరిస్తాడు.
ఆశ్రమాలు, దేవాలయాలు, యోగస్థానాలు దుష్టులచే నాశనం చేయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇది ఒక సంపూర్ణ సామాజిక, నైతిక పతనం యొక్క చిత్రమన్నమాట. ఆయన మాటల్లో చెప్పాలంటే ఆ దావనాలం లాంటిది అంటారు కదా. నేనాధ్య సాధనం భస్మతాం గతం. కలి అనే దావానలంలో అన్ని ఆధ్యాత్మిక సాధనలు బూడిదైపోయాయని. వావ్, అదొక తీవ్రమైన, నిరాశాజనకమైన చిత్రం. ఇంతటి నిరాశ మధ్యలో నారదుడు యమునా నది తీరంలో ఒక వింత, హృదయ విదారకమైన దృశ్యాన్ని చూస్తాడు. ఒక యువతి తీవ్ర దుఃఖంలో ఉంది. ఆమె పక్కన ఇద్దరు వృద్ధులు అపస్మారక స్థితిలో ఊపిరి పీల్చుకోవడానికే కష్టపడుతూ పడి ఉన్నారు. అసలు వారెవ్వరూ? ఈ దృశ్యం వెనుకున్న అర్థమేమిటి? ఇక్కడే కథ ఒక అద్భుతమైన రూపకంలోకి మారుతుంది. ఆ యువతి తనను తాను భక్తి అని పరిచయం చేసుకుంటుంది. భక్తి. అవును, ఆ ఇద్దరు వృద్ధులో ఆమె కుమారులైన జ్ఞానం, వైరాగ్యం. ఒక్క క్షణం ఆలోచించండి, ఈ ప్రతీక ఎంత శక్తివంతమైనదో. నిజమే. తల్లి యవ్వనంలో ఉత్సాహంగా ఉంది, కాని ఆమెకు బలంగా ఉండాల్సిన కుమారులు మాత్రం వృద్ధాప్యంతో నిస్సత్తువుగా పడి ఉన్నారు. సాధారణంగా ఇది తారుమారుగా ఉంటుంది కదా. కరెక్ట్. ఈ వైరుధ్యమే కలియుగపు ఆధ్యాత్మిక సమస్యకు గుండెకాయలాంటిది. భక్తి తన కథను నారదుడికి చెబుతుంది. తాను ద్రావిడ దేశంలో పుట్టి, కర్ణాటకలో పెరిగి, మహారాష్ట్రలో గౌరవం పొంది, గుజరాత్లో వృద్ధురాలినయ్యానని. ఇది బహుశా భక్తి ఉద్యమం యొక్క చారిత్రక ప్రయాణాన్ని సూచిస్తుందేమో. కానీ సామాయగ్లావనే విషయం ఏమిటంటే, ఆమె బృందావనం చేరగాని తిరిగి నవయౌవనంతో, అత్యంత సుందరమైన రూపంతో ప్రకాశిస్తుంది. ఖచ్చితంగా నవీనేవ సురూపిణి అని వర్ణించబడింది శ్రీకృష్ణుడి లీలాస్థలమైన బృందావనానికి. అంటే ఎక్కడైతే భగవంతుని ప్రేమ, లీలలు సహజంగా వ్యక్తమవుతాయో అక్కడ భక్తి ఎప్పుడూ యవ్వనంగా, శక్తివంతంగా ఉంటుందని ఇది సూచిస్తుంది. భక్తికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కానీ అక్కడే అసలు సమస్య ఉంది. ఆమె యవ్వనవతి అయినా ఆమె కుమారులు మాత్రం వృద్ధులుగానే ఉన్నారు. సాహంతో తరుణి కస్మాత్ సుతో వృద్ధావిమౌ కుతః అని ఆమె ఆశ్చర్యపోతుంది. నేను యవ్వనంగా ఉండగా నా కుమారులు ఎందుకు వృద్ధులయ్యారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇక్కడే కలియుగపు సూక్ష్మమైన స్వభావం బయటపడుతుంది. నారదుడు తన జ్ఞానదృష్టితో చూసి దానికి కారణం వివరిస్తాడు. కలియుగంలో ప్రజలు భక్తివైపు సులభంగా ఆకర్షించబడతారు. ఉత్సవాలు, పాటలు, భజనలు. అవును, ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాని జ్ఞానాన్ని సంపాదించడానికి అవసరమైన శాస్త్రాధ్యయనం, క్రమశిక్షణ కష్టం, చాలా కష్టం. లేదా వైరాగ్యాన్ని పాటించడానికి అవసరమైన ఇంద్రియ నిగ్రహం, త్యాగం వంటివి ఇంకా కష్టంగా అనిపిస్తాయి. వాటికి విలువ ఇచ్చేవారు లేకపోవడం వల్ల, అంటే మూలంలో చెప్పినట్టు గ్రాహకాభావాత్, అంటే వాటిని స్వీకరించేవారు లేరన్నమాట. ఎగ్జాక్ట్లీ. స్వీకరించేవారు లేకపోవడం వల్ల అవి రెండూ బలహీనపడి వృద్ధాప్యంలో ఉన్నాయని నారదుడు వివరిస్తాడు. ఒక నిమిషం, దీన్ని మనం ఒక ఆధునిక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. భక్తిని ఒక శక్తివంతమైన కారు ఇంజిన్ అనుకుందాం. ఓకే. చాలా శక్తి, చాలా శబ్దం, చాలా ఉత్సాహం. కానీ జ్ఞానం అనేది స్టీరింగ్ వీల్, మ్యాప్ లాంటిది. ఎక్కడికి వెళ్లాలో, ఎలా వెళ్లాలో నిర్దేశిస్తుంది. వైరాగ్యం అనేది బ్రేకులు, ట్రాఫిక్ నియమాలు పాటించే క్రమశిక్షణ లాంటిది. అనవసరమైన ఆకర్షణల వైపు దూసుకెళ్లకుండా నియంత్రిస్తుంది. అద్భుతమైన పోలిక చెప్పారు. మీరు చెప్పింది 100కి 100 నిజం. కలియుగంలో ప్రజలు ఇంజిన్ను గట్టిగా రైరేమనిపిస్తున్నారు. చాలా శబ్దం, చాలా భావోద్వేగం. కాని స్టీరింగ్ వీల్, జ్ఞానం వదిలేశారు. బ్రేకులు, వైరాగ్యం పనిచేయడం లేదు. ఫలితంగా కారు అక్కడే నిలబడి ఉంది, ఎక్కడికి కదలడం లేదు. జ్ఞానం లేని భక్తి మూఢభక్తిగా, వైరాగ్యం లేని భక్తి కేవలం భావోద్వేగ ప్రదర్శనగా మిగిలిపోతుంది. ఈ మూడింటి సమతుల్యత లోపించడమే కలియుగంలోని అసలైన ఆధ్యాత్మిక సంక్షోభం. ఇంతటి గడ్డు కాలానికి, ఈ విరిగిన వ్యవస్థకు పరిష్కారమేమిటి? కథకుడు సూతుడు ఒకే ఒక్క మార్గాన్ని సూచిస్తాడు: శ్రీమద్ భాగవతం. అవును. దాని గొప్పతనాన్ని చెప్పటానికి ఒక శక్తివంతమైన కథ చెబుతాడు. దేవతలు అమృతాన్ని తీసుకుని వచ్చి భాగవత కథాసుధతో మార్చుకుందామని అడిగితే శుక మహర్షి వారిని చూసి నవ్వుతాడు. అది కేవలం నవ్వు కాదు, ఒక రకమైన జాలితో కూడిన నవ్వు. ఆయన ఒక శక్తివంతమైన పోలిక చెబుతాడు. క్వ సుధా క్వ కథా లోకే క్వ కాచహ క్వ మణిర్మహాన్ అంటాడు. అంటే ఎక్కడ ఈ అమృతం, ఎక్కడ ఈ భాగవత కథ, ఎక్కడ ఈ గాజు ముక్క, ఎక్కడ ఈ గొప్ప మణి అని.
అది ఎంత ధైర్యమైన ప్రకటనో చూడండి. దేవతల అమృతాన్ని ఒక గాజు ముక్కతో పోలుస్తున్నాడు. దేవతలకు కూడా ఇది దుర్లభమని తిరస్కరిస్తాడు. అవును. అంటే భాగవత కథను ఆధ్యాత్మిక సంపదలలో అత్యున్నతమైనదిగా ఈ గ్రంథం స్థాపిస్తోంది. స్వయంగా బ్రహ్మదేవుడే అన్ని సాధనలను, భాగవతాన్ని ఒక త్రాసులో తూకం వేస్తే భాగవతమే బరువైనదిగా తేలిందని కూడా చెప్పబడింది. దీన్ని కలియుగంలో సాక్షాత్తు భగవత్ స్వరూపమైన శాస్త్రంగా అభివర్ణించారు. అయితే ఇక్కడే భక్తి ఒక చాలా తార్కికమైన తెలివైన ప్రశ్న అడుగుతోంది. ఇది మనందరికీ కూడా వచ్చే సందేహమే. ఏమిటది? కలియుగం ఇంత చెడ్డదైతే అంతటి ధర్మాత్ముడైన పరీక్షిత్తు మహారాజు దానిని ఎందుకు భూమిపై ఉండనిచ్చాడు? కరుణామయుడైన భగవంతుడు ఈ అధర్మాన్ని ఎందుకు సహిస్తున్నాడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి నారదుడు చెప్పే సమాధానం ఆశ్చర్యకరంగా కలియుగం యొక్క మొత్తం స్వభావాన్ని కొత్త కోణంలో చూపిస్తుంది. కలియుగంలో అన్ని దోషాలు ఉన్నప్పటికీ దానిలో ఒక గొప్ప అద్వితీయమైన గుణం ఉందని పరీక్షిత్తు గ్రహించాడు. అదేమిటంటే యత్ఫలం నాస్తి తపసా న యోగేన సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ తలౌ కేశవ కీర్తనాత్. ఆహా, అంటే ఇతర యుగాలలో వేల సంవత్సరాల కఠోర తపస్సు, కష్టతరమైన యోగాభ్యాసాలు, సమాధి స్థితుల ద్వారా కూడా పొందలేని ఫలాన్ని ఓకే, ఈ కలియుగంలో కేవలం భగవంతుని నామాన్ని మనస్ఫూర్తిగా కీర్తించడం ద్వారా సులభంగా పొందవచ్చు. అంటే ఇదొక రకమైన కాస్మిక్ జోక్ లాంటిదా? యుగం అత్యంత కఠినమైనది, కానీ పరిష్కారం మాత్రం అత్యంత సులభతరం చేయబడింది. కానీ మనం దాన్ని అందుకోలేనంత సంక్లిష్టంగా మారిపోయామా? ఖచ్చితంగా మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు. అదే అసలైన చిక్కు. అవకాశం సులభతరం చేయబడింది, కాని మానవ ప్రవృత్తి దానిని కూడా కలుషితం చేసింది. ఎలా? నారదుడు వివరిస్తూ ప్రతి దానిలో నుండి సారం పోయిందని అంటాడు. ఆయన వాడిన ఉపమానం చాలా శక్తివంతమైనది. పదార్థాః సంస్థితా భూమౌ బీజహీనాస్తుషా యథా. అంటే గింజలు లేని పొట్టువలే. అంతే. వస్తువులు, ఆచారాలు, శాస్త్రాలు అన్నీ ఉన్నాయి, కాని అవి నిస్సారంగా తయారయ్యాయి. రూపముంది, సారం లేదు. అని కొన్ని నిర్దిష్టమైన ఉదాహరణలు కూడా ఇస్తాడు కదా. ఇస్తాడు. బ్రాహ్మణులు ధనం కోసం కణలోభేన, అంటే అక్షరాల ధాన్యం గింజల మీద ఆశతో ఇంటింటికి వెళ్లి భాగవతం చెబుతున్నారు. దానివల్ల కథలోని పవిత్రత పోయింది. పాపాత్ములు పుణ్యక్షేత్రాలలో నివసిస్తున్నారు. దానివల్ల తీర్థాల శక్తి పోయింది. లోభులు కీర్తి కోసం తపస్సు చేస్తున్నారు. దానివల్ల తపస్సులోని సారం పోయింది. అంతా ఒక ప్రదర్శనగా, ఒక కర్మకాండగా మిగిలిపోయింది. ఇది భక్తి ఎందుకు యవ్వనంగా ఉన్నా, ఆమె కుమారులు ఎందుకు బలహీనంగా ఉన్నారో మరింత స్పష్టంగా వివరిస్తోంది. సంభాషణ మనల్ని ఒక లోతైన ప్రయాణానికి తీసుకెళ్ళింది. మొదట ఒక సమస్యాత్మక యుగం యొక్క నిర్ధారణ, తర్వాత కష్టాల్లో ఉన్న భక్తి యొక్క హృద్యమైన రూపకం, మరియు చివరగా సులభంగా ఉండి కూడా మానవ స్వభావం వల్ల సులభంగా దెబ్బతినే ఒక పరిష్కారం. ఇది కేవలం పౌరాణిక కథ కాదు. ఇది ఆధ్యాత్మిక క్షీణత మరియు పునరుద్ధరణను అర్థం చేసుకోవడానికి ఒక చట్రం. ఇదొక ఆధ్యాత్మిక మార్గం యొక్క సామర్థ్యానికి, దానిని యొక్క పరధ్యాన ప్రపంచంలో చిత్తశుద్ధితో ఆచరించడంలో ఎదురయ్యే సవాళ్లకు మధ్య ఉన్న ఉద్రిక్తతను హైలైట్ చేస్తుంది. భక్తి అనే భావన బలంగానే ఉంది, కాని దానికి ప్రాణం పోయాల్సిన జ్ఞాన, వైరాగ్యాల వ్యవస్థలు బలహీనపడ్డాయి. మీరు చెబుతుంటే నాకు విషయం గుర్తొస్తోంది. ఈ అధ్యాయం చివరలో భక్తి నారదుని స్తుతిస్తూ సాధువుల దర్శనం సర్వకార్యసిద్ధినిస్తుంది అంటుంది. సాధూనాం దర్శనం లోకే సర్వసిద్ధికరం పరం. అవును, ఈ గ్రంథం భాగవతాన్ని ప్రధాన పరిష్కారంగా సూచిస్తున్నప్పటికీ ఈ చివరి శ్లోకం అసలైన కీలకం. కేవలం గ్రంథం కాదని, దాని సారాంశాన్ని మనకు అందించగల నిజమైన మార్గదర్శిని లేదా సమాజాన్ని కనుగొనడమని సూచిస్తున్నట్లు అనిపించడం లేదా? చాలా మంచి పాయింట్. బహుశా అదే అసలైన ముగింపు. అన్నీ పొట్టుగా మారిన ఈ యుగంలో బహుశా అసలైన ఆధ్యాత్మిక అన్వేషణ ఆ ప్రామాణికత కోసమేనేమో. ప్రామాణికత? అవును. ఈ సమాచార సముద్రంలో కేవలం శాస్త్రాన్ని చదవడం మాత్రమే కాదు, ఆ శాస్త్ర సారాన్ని జీవించే మనకు అందించగల సాధువును, అంటే ఒక ప్రామాణికమైన మూలాన్ని అన్వేషించడం. ఆ ప్రామాణికమైన మార్గదర్శిని కనుగొనగలిగితేనే అప్పుడే గింజలు లేని పొట్టు నుండి అసలైన ధాన్యాన్ని మనం వేరు చేయగలం. బహుశా ఆ అన్వేషణే అసలైన ప్రయాణం.